చాలామంది అమ్మాయిల్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము బ్రెస్ట్ అంటే వక్షోజాలలో గడ్డల్లాగా అవడము, సిస్ట్లు అంటారు, వాటర్ సిస్ట్ అంటే కణితిలాగా అవడము జరుగుతూ ఉంటుంది. అయితే మనం అన్ని చోట్ల కూడా క్యాన్సర్ అని చాలా ఎక్కువగా వింటున్నాము. ఎవరైనా సరే ఒక చిన్న గడ్డ కనిపించగానే అది క్యాన్సర్ ఏమో అని భయపడుతూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మనకి ఈ వక్షోజాలలో అంటే బ్రెస్ట్లలో ఏదైనా కణుతులు కానీ గడ్డలు కానీ తగిలినప్పుడు, అంటే మనం స్నానానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్ట్నర్తో కలిసినప్పుడు కానీ మీకు ఏదైనా ఒక ఎబ్నార్మల్ సెన్సేషన్ అంటే ఏదో ఒక ఎక్సెస్ గ్రోత్ అంటే ఎక్స్ట్రా కండ తయారైంది అని మీకు ఎప్పుడైతే అనిపించిందో దాన్ని అసలు అశ్రద్ధ చేయొద్దు. దానికి వెంటనే మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు స్కానింగ్ చేసి అది ఏ స్థాయిలో ఉంది, ప్రమాదమైనదా లేదా అది ప్రమాదానికి దారితీయని కణిత అనేది చెప్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో అది గనక మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఆ కణిత అనేది పెద్దగైపోయి, అంటే దాన్ని ఫైబ్రోయిడినోమా అంటారు, అది చాలా గడ్డ పెద్దగైపోయి లోపల బ్లడ్ సప్లైని ఆపేయడము, తర్వాత స్కిన్ అనేది నల్లగవడము లేదా ఎరుపెక్కిపోయి తరచూ జ్వరం రావడము వంటి లక్షణాలు వస్తాయి. కొంతమందిలో ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది ఎక్కువ అవడం వల్ల మనకి నిపుల్స్ అంటే వక్షోజాల నుంచి మనకి మిల్క్ అంటే పాలలాగా ఒక ద్రవం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మొహమాటంతో ఎవరిని కలవకుండా ఎవరికి చెప్పకుండా చాలామంది వాళ్ళకి వాళ్ళే ఏదో కౌంటర్లో మెడిసిన్ తెచ్చి వేసుకోవాలి అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. మనం ఎప్పుడు కూడా సమస్యని మొదటి దశలోనే మూల కారణాన్ని గుర్తించాలి. మీకు ఏదైనా ఎప్పుడైనా సరే తేడాగా అంటే వక్షోజాలలో ఇబ్బంది అనిపించినా, పార్ట్నర్తో కలిసినప్పుడు మీకు ఏదైనా ఎబ్నార్మల్ గ్రోత్ అనిపించినా కూడా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి.